ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా స్కెచర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ, ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో మా తమ్ముడు, మా వారు, మా సిస్టర్స్ అయితే ఏదో ప్లాన్ చేస్తున్నారు కానీ తెలియట్లేదు. నాకైతే అసలు మార్నింగ్ నుండి ఖాళీ లేదు. ఉదయం అంతా పూజ, టెంపుల్స్కి వెళ్ళడం, తర్వాత కొంచెం ఫుడ్ డొనేషన్ చేయడం, వచ్చి రెస్ట్లెస్గా ఉన్నాను. పడుకొని ఉంటే వచ్చి లేపేసి ఇంకా వెళ్ళాలి అంటున్నారు. నాకు ఓపిక లేదు అని అంటే, లేదు తప్పదు రావాల్సిందే అని చెప్పి ఫోర్స్ అనమాట. సో రెడీ అయితే అయిపోయాం. ఇలాగా ఏంటో కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. ఏం చేస్తారేంటో, ఎక్కడికో కొంచెం పెద్ద ప్లాన్ లాగే ఉంది కానీ చూడాలి ఇంకా. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే చెప్పాను కదా, మన ఛానల్ని ఫాలో అవ్వండి. రండి ఇంకా వెళ్దాం. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు డే అయితే మార్నింగ్ పూజతో స్టార్ట్ అయింది. పూజ చాలా బాగా చేసుకున్నాము. అలాగే దాని తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ నుండి వచ్చాక ఇంకా మా వారికి డ్యూటీకి వెళ్ళాలని చెప్పి నేను ఒక్కదాన్నే ఫుడ్ డొనేషన్కి వెళ్ళాను. అది కూడా వేరే వీడియో పెడతాను, ఎక్కువ పెట్టట్లేదు. అండ్ ఫుల్ చెప్పాను కదా, రెస్ట్లెస్ అయిపోయానని చెప్పి. బాగా సమ్మర్ వచ్చింది కదా, ఎండ ఉంది బాగా. సో అందుకని చెప్పి మళ్ళీ ఇంకా నా వల్ల అవ్వలేదు, పడుకుని పైన వచ్చాక. మా తమ్ముడు అయితే ఇంకా వచ్చి వీడియో తీస్తున్నాడు, లేపేశాడు. ఏంటి ఇంకా పడుకున్నావు, లే ఇంకా రెడీ అవ్వాలని చెప్పి. ఒరే ఎవరైనా వచ్చారా ఏంట్రా, వీడియో తీస్తున్నావు ఏంటి అని చెప్పి. ఇంకా మా బాబు కూడా ఫుల్ ఇంకా వాడు నాతో పాటు వచ్చాడు, ఇంకా వాడు కూడా. సో ఇలా రెడీ అవ్వమన్నారు కదా, ఇంకా తప్పదని చెప్పి లేస్ అయితే బయలుదేరుతున్నా. ఇంకా అయినా షూట్ తీస్తున్నారు, నేను చూడట్లేదు. తర్వాత వీడియో మొత్తం అయిన తర్వాత నేను ఇంక ఇవన్నీ నాకు చూపించారు. సో అలా ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్. చాలా అసలు ఫుల్ సర్ప్రైజింగ్ అనమాట. చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా కార్లోనే నాకు కట్టేశారనమాట. చూడండి, మా వారు అయితే ఇంకా నన్ను తీసుకెళ్తున్నారు. అసలు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఫుల్ ఎక్సైటెడ్ ఫ్రెండ్స్ నేనైతే. కానీ నిజంగా మా వారు డ్యూటీలో ఆ ప్రెషర్, ఇంక ఇదంతా చాలా చాలా అసలు ఎఫర్ట్స్ పెట్టారు నా కోసం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయాను. అసలు ఫుల్ అరేంజ్మెంట్స్ అనమాట. మా తమ్ముడు, ఇంకా మా స్వీట్ డార్లింగ్స్, వీళ్ళందరూ కలిసి అయితే ఫుల్ సర్ప్రైజ్. నేను ఇంకా ఫుల్ అనమాట, ఫుల్ థ్రిల్ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. నా స్వీట్ హార్ట్ అనమాట. ఎంత చెప్పినా తక్కువే. ఇంకా నాదిష్ట తగిలిపోద్దేమో మా ఆయనకి. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చేసి కనిండులో నీ నీడలై నిలిచి మా కళ్యాణ సీతని కన్నా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా స్వీట్ మెమరీస్ అన్నీ రికలెక్ట్ చేసుకొని చూస్తూ కొంచెం చూసారు కదా, చిన్న చిన్న స్టెప్స్ డ్యాన్స్ చేసి చాలా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే ఫైనల్గా ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. సో కేక్ కట్ చేస్తున్నాము. అండ్ మా స్వీట్ డార్లింగ్స్ ఇంకా ఫుల్ రచ్చ అనమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్ మూవీ సాంగ్స్ ఉన్నాయి. సో లాంగ్లో సాంగ్స్ పెడితే కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో అందుకని చెప్పి అక్కడ అదంతా కూడా తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఫ్రెండ్స్, మెయిన్ కేక్ కటింగ్ తర్వాత మా వారు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే. సో జస్ట్ అంటే తను ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఇచ్చేయాలి అన్నట్టు ఉండదన్నమాట. నాకు ఏది ఇష్టమో, నాకు ఏది అవసరమో ఆలోచించడం అంటే తెలుసుకొని ఇస్తారనమాట. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఇప్పుడు సిచ్యువేషన్ అనేది కొంచెం టైట్గా ఉంది నాకు తెలుసు, బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను జస్ట్ ఒకసారి, అది కూడా మా తమ్ముడు నేను నార్మల్గా వీడియోస్ కోసం అని చెప్పి డిస్కస్ చేస్తూ అనుకున్నాము. సో దాన్ని ఇంకా మా వారు ఎగ్జిక్యూట్ చేస్తారు. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు సో గిఫ్ట్ ఏంటి అనేది. సో చూస్తూ ఉండండి.
సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడైతే గిఫ్ట్ ఓపెన్ చేసేస్తున్నాము. మా వారు అయితే గిఫ్ట్ ఇచ్చేస్తారు. సో ఆ గిఫ్ట్ ఏమో కానీ అది ఓపెన్ చేస్తున్నప్పుడు అయితే చాలా కష్టంగా ప్యాక్ చేయించారు. సో దానిలో కూడా మా వారు చాలా హెల్ప్ చేశారు గిఫ్ట్ ఓపెన్ చేయడంలో కూడా. సో నేనైతే ఫస్ట్ గ్లాసెస్ అనుకున్నా. మీకేమనిపిస్తుంది? మీరేమైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. సో ఫైనల్గా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం, చూసేయండి. సో ఫ్రెండ్స్ చూసారుగా, గిఫ్ట్ అయితే iPhone 15 Pro Max అనమాట. సో సూపర్ కదా. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. సో ఇలా మా యానివర్సరీ అయితే కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే చాలా సక్సెస్ఫుల్గా, చాలా హ్యాపీగా అయిపోయింది. నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అసలు ఏం కూడా నాకు తెలియలేదు, కానీ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి, థ్యాంక్ యూ సో మచ్ తమ్ము, తేజ, చిన్న మా తమ్ముడు అండ్ చిట్టి. నిజంగా